హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. మెగా హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రీలో సంబంధం లేకపోయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో టచ్లో ఉంటుంది. అయితే ఈ జంటకు పెళ్ళైన 11 ఏళ్ల తర్వాత కూతురు జన్మించిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్లో మెగా వారసురాలు ఇంట్లోకి అడుగుపెట్టింది. తన ముద్దుల మనవరాలికి మెగాస్టార్ చిరంజీవి గారు పేరు కూడా పెట్టారు. క్లింకారాగా నామకరణం చేశారు. రామ్ చరణ్ అండ్ ఉపాసన గారు చిన్నప్పటి నుంచి స్నేహితులు. 2010లో విడుదలైన ఆరెంజ్ సినిమా తర్వాత వీరిద్దరూ డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 5 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ కుటుంబాల అంగీకారంతో జూన్ 14, 2012న వివాహం చేసుకున్నారు. అపోలో హాస్పిటల్ చైర్మన్ సహా వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు ఉపాసనకు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం ఆమె ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రాణిస్తున్నారు. తాజాగా ఇవాళ వాలెంటైన్స్ డే సందర్భంగా అరుదైన ఫోటోను పంచుకున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. వాలెంటైన్స్ డేను పురస్కరించుకొని ఉపాసన తాజాగా పోస్ట్ చేసిన ఫోటో నెట్టింట వైరల్గా మారింది. తమ ముద్దుల కూతురు క్లీంకారాతో కలిసి రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. అంతేకాకుండా లవ్ సింబల్ జత చేస్తూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇది చూసిన అభిమానులు లవ్లీ కపుల్స్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు. కాగా 2 రోజుల క్రితమే తన సిస్టర్ అనుష్పాల కుటుంబంతో దిగిన పిక్స్ను పంచుకున్నారు. ట్విన్ సిస్టర్స్ను కలిసిన క్లింకారా అంటూ పోస్ట్ చేసింది. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా హీరోయిన్గా నటిస్తోంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.